వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరి సుందరయ్య కాలనీ వాసులు దాదాపు 300 మంది జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. పొద్దుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యకుమార్ సుందరయ్య నగర్ వాసులకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ సుందరయ్య కాలనీ వాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని, ప్రత్యేకించి పొద్దుటూరిలో వైసీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని, సంచార జాతుల ప్రజల భూములు కూడా ఆక్రమించడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. పేదల జీవితాల్లో మార్పు రావాలి అంటే జాతీయ స్థాయిలో బీజేపీ మరోసారి జెండా ఎగురవేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి, మహిళా మోర్చా ట్రెజరర్, పొద్దుటూరి పట్టణ అధ్యక్షులు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆయన మీ ముందుకు వచ్చినాడు. జిల్లా అధ్యక్షుడు ప్రభు కుమార్ గారు కూడా మీ ముందుకు వచ్చినారు. సో దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సమస్య ఖచ్చితంగా అది పరిష్కారం అయితే అట్లే కూర్చోండి. సుందరయ్య కాలనీ పక్కగా ఉండబడిన 667, 668, 669 సర్వే నెంబర్లపైకి సుమారు 11 ఎకరాల భూమిని 1980లో 12-13 మందికి ఒక్కొక్కరికి ఎకరా 75 సెంట్లు, 80 సెంట్లు, ఎకరా 15 సెంట్లు అట్లా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం డీకేటీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ లబ్ధిదారులందరూ కూడా ఎస్టీ ఎరుకల కులానికి సంబంధించిన వాళ్ళు, సంచార జాతుల వాళ్ళు. అట్లా భూమిని తీసుకుని ఆ 1 ఎకరాలో కూడా వ్యవసాయం చేస్తూ సరైన జీవనాధారానికి సంబంధించిన ఆదాయం అక్కడ సమకూరకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువైపు వ్యవసాయం చేస్తూ మరియు కుటుంబ సభ్యులు కూడా తమ వృత్తైన సంచార జీవన విధానాన్ని ఎన్నుకొని అటువైపు ఇటువైపు మళ్ళుతూ జీవిస్తున్నారు. అయితే వారికి కూడా తెలియకోకుండా సుమారు 20 సంవత్సరాల తర్వాత 2022, 2002, 2003 సంవత్సరంలో ఈ భూములు ఇదివరకు ఇచ్చిన డీకేటీ రద్దు చేయకుండానే మరొకరికి ఆనాటి రెవెన్యూ అధికారులు డీకేటీ పేమెంట్ కింద ఇస్తూ వాళ్ళు తిరిగి విక్రయించడానికి కూడా ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని మీద కింద మీద పడి తర్వాత కూడా మళ్ళా